ఓకే ఓకే స్టార్ట్ చేయండి. ఓకే పాత్రికేయ మిత్రులకి శుభ నమస్కారాలు. ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సంయుక్త విలేకరుల సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్లో ఈరోజు చేయటానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఆహ్వానం పలుకుతూ, చూశాం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి విధ్వంసకర పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు, ఆయన ప్రభుత్వం చేసిన అవినీతి 8 లక్షల కోట్లు. జగన్ గారు తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం మొత్తం అప్పుల్ని 14 లక్షల కోట్ల రూపాయలకి చేర్చారు. వైకాపా అవినీతి విధ్వంసకర పాలనతో 8 లక్షల కోట్ల అవినీతి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్ గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిలో భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం సంపాదించేటటువంటి ఆస్తుల కల్పన మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేలయ్యి ప్రతికూల వృద్ధి నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనందరం ముందు కనబడతా ఉంది. రాష్ట్ర బడ్జెట్ పరిణామంలో మూలధన వ్యయం కేవలం 8% మాత్రమే సగటున సంవత్సరానికి. వాస్తవంగా చేసిన వ్యయము సగటున 16,000 కోట్లు, ఒక సంవత్సరానికి 16,000 కోట్లు మాత్రమే. ఇరిగేషన్ ప్రాజెక్టులపైన జగన్ ప్రభుత్వం సీతకన్ను వేసింది. ఈ 5 సంవత్సరాల్లో చేసిన వ్యయం కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రాజెక్టుల మరమ్మత్తు కూడా సక్రమంగా చేయనటువంటి దుస్థితి. జగన్ గారి ప్రభుత్వంలో ఆర్థిక గణాంకాల్ని సర్దుబాటు చేసిన తర్వాత సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు 38,500 కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్లు 15.95% అధికంగా ఉండేవి. అదే జగన్ గారి పాలన వచ్చేటప్పటికి ఈరోజు ప్రస్తుతం 6.4% వెనకబడిపోయింది. 2014-19 మధ్యలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి 3.65% అధికంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రస్తుతం 0.4% వెనకబడిపోయింది. 2014-19లో తలసరి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి సగటు వృద్ధి 12.79%గా ఉంటే జగన్ గారి పాలనలో ప్రస్తుతం 9.45% మాత్రమే. 2018-19లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంటే జగన్ గారి పాలనలో 14వ స్థానానికి దిగజారిపోయింది. వెనకబడిన రాష్ట్రాలతో ఇవాళ పోటీ పడేటటువంటి పరిస్థితికి దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19 మధ్య ఆర్థిక లోటులో వడ్డీ శాతం 40.84% ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 50.30% అయ్యింది. అంటే కొత్త అప్పులు ఏదైతే చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు చెల్లించడానికి మాత్రమే సరిపోతున్నాయి, ఎటువంటి అభివృద్ధి పనులకి నోచుకోవట్లేదు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా రాష్ట్రం కుదేలయ్యింది. విధ్వంసకర
పాలనతో ఆర్థికంగా కూనలినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని నేను కంక్లూజన్లో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల మీద అనేటటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను. దానికి ముందు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్న మా మిత్రులు బోండా ఉమా గారిని ఈ ఆర్థిక విధ్వంసకర పాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో వారిని వివరించమని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర స్థాయిలో అగాధంలో కూరుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అంతులేని అవినీతి. జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బు పిచ్చ వల్ల ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. దాదాపు గత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాల, ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కమిషన్లు కక్కుర్తుపడి దాన్ని నిర్వీర్యం చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతిమయమైపోవటం వల్ల వీళ్ళ దెబ్బకి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ మన రాష్ట్రం పక్కకే చూస్తానికి ఎవరూ రావట్లా. ఈరోజు దాదాపు 8 లక్షల కోట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 2019, 2024లో అవినీతి జరిగింది. ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పుస్తక రూపంలో సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాం. వీళ్ళు కొట్టేసినటువంటి ఇసుక మాఫియాలో ఎంత తిన్నారు, లిక్కర్ మాఫియాలో 1,00,000 కోట్లు, ఇసుక మాఫియాలో 50,000 కోట్లు, పవర్ సెక్టార్లో మరి ఇండోసోల్ కానీ షిరిడి సాయి కానీ ఇలాంటి వాళ్ళకి దోచిపెట్టి ప్రజల మీద 60,000 కోట్లు బారవేసి దాదాపు 50,000 కోట్లు ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, స్మార్ట్ మీటర్స్ పేరు మీద కొట్టేసినటువంటి విధానం కానీ, అలాగే ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మాఫియాలుగా ఏర్పడి అన్ని వ్యవస్థలను ఇతని చేతిలో పెట్టుకొని నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మీడియా కోడే కూస్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలు చూపిస్తా ఉన్నా, గవర్నర్ గారి దృష్టిలో అనేక సార్లు లేఖల ద్వారా ఇవ్వటం ఇచ్చినా ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా గతంలో ఒకసారి జైలుకి వెళ్ళిపోయాడు, 18 నెలలు జైల్లో ఉన్నాడు. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాను, కానీ ఆ డబ్బు పిచ్చ మాత్రం జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు. ఆ డబ్బు పిచ్చతోనే రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి ఆ జీవన ప్రమాణాలతో ఆడుకున్నాడు. ఇవాళ మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పేద వర్గాలు దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు దైనందిక జీవితం తలకిందులైపోయింది. వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడిదారులు ఈ పక్కకే చూస్తలేదు. దీనంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన. ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేయటమే కాకుండా 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి. 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే 2,50,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఇస్తే 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారు వైసీపీ నాయకులు. అందిన కాడికి దోచుకున్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంత్రులు, ఎంపీల స్థాయిలో ఎంపీలు, సలహాదారుల స్థాయిలో సలహాదారులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా
ఆఖరికి కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని ఉచితంగా మోడీ గారు ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకొని ఇవాళ బియ్యం రేట్లు ధరలు పెరిగినాయని ఇష్టారీతిన దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఏ సెక్టార్ని వదిలావు జగన్మోహన్ రెడ్డి? ఏ వ్యవస్థను వదిలావు? ప్రతి వ్యవస్థ మీద నువ్వు దోచేసిన దోపిడీకి సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. హామీలను అమలు చేశానంటా ఉన్నావు. 100కి 90 హామీలు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటతో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టావు. ఊరూరా వాగ్దానాలు ఇచ్చావు. మళ్ళా మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతాను, చేయకపోతే ఓట్లు అడగనన్నావు. ఇవాళ సిగ్గు లేకుండా రాబోయే 25 సంవత్సరాల మద్యం ఆదాయం కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి 40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి దోచుకున్నావు. ఈరోజు కనీసం 2019లో నువ్వు మాట్లాడినటువంటి మాటలు వీడియోలతో సహా మేము నువ్వు మాట్లాడిన వీడియోలు ప్రచురించాం. బహిరంగ సభలో పాదయాత్రలో మాట్లాడావు, నీ పార్టీ సభల్లో మాట్లాడావు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని చెప్పావు, నేను అధికారులు ఉండగా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి 11 సార్లు పెంచావు. 60,000 కోట్లు భారం వేశావు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చే ఇసుకని మాఫియా చేసి ఉచితంగా ఇచ్చే మాఫియాలో ఇసుకలో మాఫియాని చేసి 50,000 కోట్లు కొట్టేశాం. పారదర్శకమైనటువంటి మద్యం పాలసీ గతంలో దేశం మొత్తం ఉన్నటువంటి పాలసీనే ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంటా ఉంటే ఇవాళ జే బ్రాండ్స్ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నావు. నీ ధనదాహానికి దాదాపు 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నీ పిచ్చి బ్రాండ్ల వల్ల, నీ ధనదాహానికి మొత్తం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అన్నీ కూడా వైసీపీ చేతిలో ఉన్నాయి. మొత్తం వైసీపీ వాళ్ళు పేరుకోవో డిస్టిలరీ ఓనరు, లీజవో వైసీపీ ఎంపీ, వైసీపీ మంత్రి, వైసీపీ బినామీ, తాడేపల్లి బినామీ. హైదరాబాద్లో పేమెంటు, తాడేపల్లిలో ఇండెంటు, లిక్కర్ ఇండెంటు. ఈ విధంగా ఈ రాష్ట్ర సంపదని దోచుకొని పేదవాడు మధ్యతరగతి కోలుకోలేనటువంటి భారం వేసినటువంటి ఇతన్ని రేపు మే 13వ తారీఖు నాడు ప్రజలు సాగనంపాలి. ఇలాంటి అవినీతి పరుడు, రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు. ఒక నేరగాడు, జైల్లో ఉండొచ్చినోడు, లక్షల కోట్లు దోచుకున్నవాడు. ఇవాళ ఇతను దేనికైనా సిద్ధపడే ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ప్రజల జీవితాలు తల్లకిందులైపోయిన ఈ స్థితిలో ఒక్క ఓటు కూడా పడకుండా, డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నామో రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఉండాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను భాగవతం మొత్తం, సొంత బాబాయ్ కూతురు చెప్తా ఉంది, సొంత తల్లి చెప్తా ఉంది. ఇంతకన్నా బయట రాజకీయ పార్టీలు మాట్లాడేదానికన్నా నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయటపెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. కానీ అందరినీ ఓటించి అందరినీ
అందరి మీద బురద చల్లి రక్తం పంచుకోబట్టిన చెల్లి మీద కూడా బురద చల్లడానికి దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టబోతా ఉన్నామని ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుకుంటాం. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మాట్లాడే ముందు బోండా ఉమా గారి యొక్క పాయింట్స్కి కొనసాగింపుగా ఒక్కసారి గమనించండి. గత 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అప్పుల్ని ఒకసారి కనుక చూసినట్లయితే అంటే సోర్సు ఆదాయం రూపంలో అప్పుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని ఒకసారి చూస్తే 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం వచ్చిన రెవెన్యూ వసూళ్లు 6,55,000 కోట్లు. 2019-24 మధ్య కేంద్ర పన్నుల వాటా గ్రాంట్లు నిధులు చూస్తే 5,50,000 కోట్లు. 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు 10,45,000 కోట్లు అదనంగా చేసినటువంటి అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వనరులు 22,50,000 అక్షరాల ఈ 5 సంవత్సరాల్లో. దీనిలో కమిషన్ రూపంలో కక్కుర్తిబడి వాళ్ళు చేసినటువంటి అవినీతి ఒకసారిన 5% వేసుకున్నా కానీ ఈ 22,50,000 కోట్లలో దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది నేరుగా. అలాగే మద్యం ఆదాయంలో నుంచి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. బియ్యం సివిల్ సప్లైస్ వనరుల దోపిడీ 50,000 కోట్ల రూపాయలు జరిగింది. పవర్ ప్రాజెక్టుల పేరున దోపిడీ 75,000 కోట్ల రూపాయలు జరిగింది. ల్యాండ్, మైన్, శాండ్, ఎర్రచందనం మాఫియాల ద్వారా జరిగినటువంటి అవినీతి 1,75,000 కోట్లు. టీడీఆర్ మోసాలు, సాక్షి పేపర్ ప్రకటనలు, భారతీయ సిమెంట్ స్కాము, హౌసింగ్ ల్యాండ్ స్కాము, గంజా, డ్రగ్స్ తదితర అంశాల్లో జరిగినటువంటి అవినీతి 3,50,000 కోట్ల రూపాయలు. విద్యుత్ కొనుగోలు, స్మార్ట్ మీటర్ల అవినీతి 50,000 కోట్ల రూపాయలు. మొత్తం వెరసి 8,00,000 కోట్ల రూపాయల అప్పు హెడ్ వైజ్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో చేసింది. అయితే అప్పులు అంబరాన్ని అంటుతూ ఉంటే ఆస్తుల కల్పనలో అధమంగా ఉంది రాష్ట్రంలో. జగన్ పాలనలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమం కాదు, అప్పుల్లో కూడా ప్రథమంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతోంది. 2014-19లో ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం సగటును చూస్తే బడ్జెట్ సైజు 1,56,759 కోట్లు అయితే అందులో 10.02% మూలధనం వేయడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన వ్యయం పడకేసింది. 2019-23 మధ్య ప్రతి సంవత్సరం సగటున బడ్జెట్ సైజు 1,98,227 కోట్లు అయితే మూలధన వ్యయం కేవలం 7.83%. అది కూడా లెక్కల్లో చూపించడం కాగా అక్షంతలు వేస్తూ ఉంది. మూలధన వ్యయంలో తప్పులు చూపిస్తున్నారు అనేటటువంటిది. ఇందాక పెద్దలు చెప్పారు, ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చెప్పారు. 2014-19 మధ్యన ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసినటువంటి ఖర్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 68,293 కోట్లు. ఇవాళ 2019 నుంచి 23 లోపల 4 సంవత్సరాల్లో అందిన గణాంకాల ప్రకారం కేవలం 26,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే. ప్రాజెక్టులు మరమ్మతులు కూడా సక్రమంగా చేయలేదు. మనందరికీ తెలుసు, అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర ఏం జరిగిందో తెలుసు, ప్రకాశం జిల్లా గొళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర ఏం జరిగిందో తెలుసు, దక్షిణ ప్రకాశం వరప్రదాయని అన్నటువంటి వెలుగొండ దగ్గర ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసినటువంటి ఘనపాటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆర్థికపరమైనటువంటి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముగింపులో నేను సమరప్ చేస్తాను. ఈ లోపల జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. విజయవాడ సెంట్రల్ ప్రస్తుతం శాసనసభ్యుల రేసులో ఉన్నటువంటి మన బోండా ఉమా గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో, సాధ్యం కానీ తను చేయలేని తనకు చేతగాని అంశాలను అన్నింటినీ జాయిన్ చేసి, చేయలేని చేతగాని నేను ఎందుకు అంటున్నాను అంటే గతంలో కూడా అవే ఉన్నాయి, ఏమీ పెద్దగా మార్పు ఏమీ లేదు. గత మేనిఫెస్టోలో కూడా వాటిని చేర్చి ఇప్పుడు గతంలో రూపాయి ఉన్నదని ఇప్పుడు రూపాయి పావలాగా చూపిస్తూ ఇవి నేను చేస్తాను అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీల అమలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే,
వైద్య ఆరోగ్య శాఖ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏ విషయం అయితే వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బొమ్మలకు మాత్రమే పరిమితం చేసి అంబులెన్సులు పాత అంబులెన్సులకి రంగులు వేసి మరి కొత్త అంబులెన్సులు కొన్నట్లుగా ప్రజా ఖజానాకు బిల్లులు పెట్టి ఏ హాస్పిటల్ చూసినా సరే డొల్లదనంగా డెవలప్ చేసి కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా బిల్లులు సరిగ్గా పే చేయకుండా ఇప్పటికీ 1500 కోట్ల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రన్ చేస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ హాస్పిటల్స్కి బకాయిలు ఉండడం మూలంగా 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయలేక ఆ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడాన్ని తిరస్కరిస్తూ ఉన్న సంఘటన మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోనీ ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళదాము అంటే సాక్షాత్తు మన యథా కర్మణ్య తదా వాచస్య అంటారు. ఆవిడ చిడతలు వేస్తుంది కాబట్టి మాకు చిడతలను రిజిస్టర్ అయింది విడతల రజనీ గారు. ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ జిల్లాలోనే నరసరావుపేటలో ఒక గర్భిణి పురిటి నొప్పులతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయడానికి సదుపాయాలు సరిగ్గా లేక అక్కడి నుంచి నరసరావుపేటకి అక్కడి నుంచి గుంటూరుకి ట్రావెల్ చేస్తున్న క్రమంలో తన భర్త తన వెనకాల కొంతల రోడ్డులో ప్రయాణం చేస్తూ గుంటూరు హాస్పిటల్ చిలకలూరుపేట హాస్పిటల్లో కడుపులో ఉన్న బిడ్డ టేబుల్ మీదకి వచ్చే టైంకి భర్త డెడ్ బాడీ కూడా టేబుల్ మీదకి వచ్చిన దయనీయమైన హృదయ విదారకమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది మనందరికీ తెలుసు. ఏ తల్లి ఏ బిడ్డ ఏ ఆడపడుచు కూడా మర్చిపోలేనటువంటి అంత హృదయ విదారక సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. అది కేవలం వైద్య ఆరోగ్య శాఖ యొక్క లోపము అలాగే రోడ్లు భవనాల శాఖ యొక్క లోపం వల్లే జరిగింది. కానీ ఈ మంత్రులు ఎప్పుడు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాల. కేవలం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రజల బ్రతుకుల్లోకి తొంగి చూడాల్సినటువంటి మంత్రులు ప్రతిపక్ష నాయకుల యొక్క బెడ్రూమ్లోకి తొంగి చూసి అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని అలాగే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ హేళన చేస్తూ 5 ఏళ్ల పరిపాలనను కొనసాగించారు. వీటన్నింటికి ఆద్యం పోసింది అలాగే నాయకత్వం అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కాదు వ్యక్తిగత జీవితాలతోటి వల్గరగా నడపాలి అన్నట్లుగా ఒక విధానాన్ని కొత్తగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టింది 2019 మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల ప్రస్తావనతో మొదలుపెట్టి 5 ఏళ్ల పరిపాలన అదే విధంగా కొనసాగించాడు తప్ప ఎక్కడా అతనికి సంబంధించి అతని పరిపాలన విధానంలో మార్పులు కానివ్వండి రాష్ట్రం యొక్క పరిస్థితుల్లో మార్పులు కానివ్వండి తెచ్చిందే లేదు. దానికి దాఖలాలు కోకొల్లలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వ్యవస్థ అనేది ఆ విధంగా ఏడిస్తే రెండోది ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి గతంలో తల్లిదండ్రుల ఖాతాల్లో కాకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లోనే వేయడం మూలంగా కట్టుకోగలిగిన మేర కొంత స్టైఫండ్ రూపంలో కాలేజీలకు వెళ్ళేది మిగిలింది ఏదన్నా ఉంటే పేరెంట్స్ కొంత కట్టుకునేవాళ్ళు. కానీ యాజమాన్యం ఎప్పుడు మా అకౌంట్లోనే పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు పిల్లల్ని ఎగ్జామ్స్ రాయకుండా ఆపలేదు. సర్టిఫికేట్స్ అనేవి పెండింగ్ పెట్టాలి ఎందుకంటే అది కాలేజీ యాజమాన్య అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళింది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ నేను మీకు డబ్బులు ఇస్తున్నాను నా డబ్బులు జేబులో డబ్బులు మీకు ఇస్తున్నాను మీరు నాకు ఓటు నాకే వెయ్యాలి అన్నట్లుగా ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మభ్యపెట్టి ఓటు బ్యాంకును కొల్లగొట్టుకోవాలనే ఒకే ఒక దురుద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనేది తల్లిదండ్రుల ఖాతాలకు లింక్ పెట్టారు. పోనీ లింక్ పెట్టిన వ్యక్తి ఏమన్నా సవ్యంగా టైంకి వేశారా? కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉంటాయో వ్యాపార దృక్పథం ఏ విధంగా ఉండిద్దో మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ టైంలో ఫీజులు పడక 3 సంవత్సరాలు మాత్రమే వేసి 4వ సంవత్సరంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెయ్యకపోవడంతో ఈ రోజుకి పిల్లలు ఎంతోమంది ఎగ్జామ్స్ రాయలేక పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టుకోలేక పేదవాళ్ళు అయ్యుండి అలాగే చదువుని డిస్కంటిన్యూ చేస్తూ చాలామంది ఈ సంవత్సరం డ్రాప్ అవుట్స్ అయిన విషయం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. కోకొల్లలుగా విద్యార్థులు మాలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొరబెట్టుకోవడం రీసెంట్గా ఒక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇట్లాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇలా పోతే రోడ్ల విషయానికి వస్తే మొన్న ఒక వెటకారమైన హేయమైన మాట ఒకటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు వేయట్లేదు ఏంటి అంటే రోడ్లు వేశారంట కానీ వర్షాలు పడడం వల్ల వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి దేవుడు దయతలచి చల్లగా చూసి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడడం మూలంగా రోడ్లు కొట్టుకుపోయినాయి అంట. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తున్నాను సార్ మేము ప్రతిపక్ష పార్టీలుగా మీకు ఎలాగో ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉన్నందువలన మీ నాన్నగారు ఆత్మని ఒకసారి చెప్పి మీ నాన్నగారు ఆత్మతో పాటు వరుణ దేవుని కూడా ఒకసారి తీసుకురమ్మని చెప్పి మీ సజ్జల గారికి ఒక లిస్ట్ ఇచ్చి ఏ నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేశారో ఆ ప్రాంతాల్లో వాన పడద్దు మేము వాన పడితే కొట్టుకుపోయేంత నాణ్యత ప్రమాణాలతో రోడ్లు వేశాం కాబట్టి ఆ మేర రోడ్లు అక్కడ వర్షం పడద్దు అని చెప్పేసి మీ నాన్నగారు ఆత్మతోటి వరుణ దేవుడితో మాట్లాడించాలి అని చెప్పేసి ప్రతిపక్షాలుగా మేము సలహా ఇస్తున్నాము. అట్లాగే
పోలవరం అందరూ ఉద్యోగులు కంపెనీలకు సంబంధించి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు దీపావళి బోనస్, దసరా బోనస్, సంక్రాంతి బోనస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మన పోలవరానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవ్రీ టైము దీపావళి, సంక్రాంతి, డిసెంబరు, జనవరి అని చెప్పేసి అంటూ బోనస్ ప్రకటిస్తూ వచ్చారు. ఏది మాటల్లో మాత్రమే. కానీ ఇప్పటి వరకు 5% కూడా పోలవరం పూర్తనే చేయాల. రాష్ట్రంలో ఎక్కడ పనులు అక్కడే అస్తవ్యస్తంగా అట్టిపెట్టేసి మన నెత్తిన మోపిన అప్పుల భారం మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం నేను 70,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంచుతున్నానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయాన ఆయన నోటితోనే ఒప్పుకున్నాడు 70,000 కోట్లు మాత్రమే నేను పంచుతున్నాను అని. 4 సంవత్సరాలకి అతను పంచింది 280 కోట్లు మాత్రమే. మరి మిగతా 8 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? 8 లక్షల కోట్ల అవినీతి ఆయనే జరిగింది, స్వయంగా నేనే చేశానని ఆయన లెక్కల ద్వారా ఆయన ఒప్పుకున్నారా? మళ్ళీ ఇవి కాక అదనంగా కార్పొరేషన్ నిధులన్నీ తీసేశారు. ప్రతి కమ్యూనిటీకి సంబంధించి బీసీలు సింగిల్ కమ్యూనిటీగా ఒకే కార్పొరేషన్గా ఉన్నటువంటి బీసీలని వివిధ ఉప కార్పొరేషన్లుగా విభజించి అందరూ మాకేదో ఇస్తాడని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఉపకులాలన్నింటికీ కూడా ఖాళీ బౌల్ని వాళ్ళ ముందు పెట్టి అందులో ఏమీ వేయకుండా ఉన్నదంతా కూడా అతనే దోచుకొని తిన్నాడు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేశారు. ఈ డబ్బులు ఏమయ్యాయి? 8 లక్షల కోట్ల అప్పు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? టీటీడీ బోర్డు, అలాగే మహిళల ఖాతాలో ఇన్సూరెన్స్ డబ్బులు, అలాగే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలోని డబ్బులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ డబ్బులు, ఇవన్నీ కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో ఇప్పటివరకు అభివృద్ధి ఏం చేశారంటే మీ దగ్గర సాక్షి పేపర్లో తప్ప సాక్షాత్తు మా కళ్ళ ముందు ఎక్కడ కనిపించట్లేదు. కానీ అప్పులు మాత్రం నిరంతరం మా నెత్తి మీద భారం మోపుతూనే ఉన్నారు. మీరు దిగిపోయిన తర్వాత ఎవరు కట్టాలి? అలాగే గతంలో ఇంకొక విషయం ఏంటి అంటే ఇతను ఎలక్షన్ అఫిడవిట్లో 2004లో ఇతను చూపించిన ఆస్తి వివరాలు వచ్చి 1,73,00,000 మాత్రమే ఆస్తి కలిగి ఉన్నాను నేను అని చెప్పేసి చెప్పాడు ఈ పేద మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. 1,73,00,000 మాత్రమే నాకు ఉంది, హైదరాబాద్లో ఇల్లు కూడా అమ్ముకొని తీసుకొచ్చానని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇవాళ దాదాపుగా 4 లక్షల కోట్లకు పైగా ఆస్తిపరుడు. అలాగే బహిరంగంగా 16 కంపెనీలు, ఇండైరెక్ట్గా 50 కంపెనీలకు పైగా ఇతను ఓనర్గా ఉన్నాడు. అలాగే వేలాది ఎకరాల భూములు. భారతదేశం మొత్తం మీద 9 ప్రధాన నగరాల్లో ఖరీదైన విలాసవంతమైన భవనాలు. ఇవన్నీ ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని పర్టికులర్గా ఆలోచించాలి. ఏ విధంగా 2004 నుంచి ఎలాంటి వ్యాపార వ్యవస్థలను నడిపితే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించగలరు ఎవరైనా? ఒక్కసారి ఆలోచించాలి. ఇవి నిజంగానే నీతిగా సంపాదించిన డబ్బులా, అవినీతిమయమైన డబ్బులో ఒకసారి ఆలోచించుకోవాలి. తండ్రిని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్ల అవినీతి చేసి 38 ఈడీ కేసులు పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 5 ఏళ్ల పాటు అతనే అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను చేస్తున్న అవినీతి, అతను కుర్చీ దిగిపోతే తప్ప మనకు తెలియదు కాబట్టి పూర్తిగా రేపొద్దున ఇతను కుర్చీ దిగిపోయిన తర్వాత ఎంత మేర అవినీతి చేశాడు ఈ రాష్ట్రంలో, అలాగే దానికి ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో ఒకసారి సామాన్యులుగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇప్పటి వరకు చేసిన ఈ అవినీతి దొంగని ఇప్పుడైనా సరే అధికారాల నుంచి రేపు రాబోయే 13వ తేదీ, వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్లో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టు ఈ పెత్తందారుని ఆంధ్రప్రదేశ్ పెత్తన నుంచి తరిమివేయాలని చెప్పేసి అయితే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను. ముగింపు ప్రెస్ మీట్ కొనసాగింపులో భాగంగా మిగతా ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రుణాలు ఒకసారి, ఎందుకంటే ముందు నేను ప్రస్తావించాను, బోండా ఉమా గారు ప్రస్తావించారు, అరుణ గారు ప్రస్తావించారు. అయితే ఈ రుణాలని పదే ఏం చేస్తాడంటే ఆయన ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసినటువంటి రుణాల వరకు చూపించి నేను చేసినప్పుడు ప్రతిపక్షాలు అబద్ధాలు చెబుతున్నాయి అనేటటువంటి మాట. ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన గణాంకాలు, అదేవిధంగా కాగ్ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ గణాంకాల ఆధారంగా ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి రుణాలు, అలాగే వివిధ కార్పొరేషన్ల మాటున ఎఫ్ఆర్బిఎం కళ్ళు కప్పి ఆర్టికల్ 293 వైలేషన్తో చేసినటువంటి రుణాలు, ఎస్పీవీలు పెట్టి చేసినటువంటి రుణాలు, సప్లైర్లకి చెల్లించాల్సినటువంటి బాకీలు, కాంట్రాక్టర్లకి చెల్లించాల్సినటువంటి బాకీలు, డిస్కామ్లకి చెల్లించాల్సినటువంటి రుణాలు, వీటన్నిటినీ కలిపితే ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని అక్షరాల 14 లక్షల కోట్లు దాటించేటటువంటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 2019-24 మధ్య 10,40,000 కోట్ల రూపాయలు ఈ మొత్తం హెడ్స్ ఏదైతే చెప్పానో వాటి నుంచి ఆయన రుణాల కింద సమీకరించడం జరిగింది. సమీకరించినటువంటి రుణాల్లో 50% వరకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుంది. మిగతా 50%లో ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఆ అప్పులు తీర్చడానికి వినియోగించే పరిస్థితిలో అభివృద్ధికి ఏ విధంగా వాడే అవకాశం కలుగుతుంది అని అంటే అవినీతి భూతం వెంటబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మొహం రూపంలో. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడ ఉన్నటువంటి వనరులు
ఆర్థిక వనరులు, సహజ వనరులు అన్నిటికీ కూడా కాదేది అనర్హం అవినీతికి అనేటటువంటి చందన అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రం నెత్తి మీద ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో దోచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకి, ప్రాజెక్టులకి, నిధులకి తన స్టిక్కర్లు, తన కుటుంబ పేర్లు, తన పేర్లు, తన జేబులో ఉన్నటువంటి డబ్బులను ఏదో ప్రజలకి పంచుతున్నట్టుగా కలనంగిస్తా ఆయన వ్యవహరించినటువంటి తీరు. జగను ప్రజలకి చేసింది గోరంతైతే ప్రచారం చేసుకుంటుంది కొండంతా, దోచింది కొండంతా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వివిధ పథకాల కింద 70,000 కోట్ల రూపాయలకు పైగా మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టకుండా దోచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని పథకాలకి స్టిక్కర్లు వేసుకున్నాడు, నిధులను పక్కదోవ మళ్లించారు. ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే పోషణ అభియాన్ అనేటటువంటి పేరుని జగనన్న గోరుముద్ద చేశారు. పిఎం స్వానిధి అనేటటువంటి కార్యక్రమాన్ని జగనన్న తోడు చేశారు. పిఎం ఆవాస యోజన కార్యక్రమాన్ని జగనన్న కాలనీలు చేశారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా వచ్చేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏదైనా సంక్షేమం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మినహా ఈయన చేసింది ఏమీ లేదు. ఇక రాష్ట్రానికి ఇచ్చినటువంటి హైవేలు, రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి చెప్పాలంటే అది చాలా పెద్ద లిస్ట్ ఉంది. విడిగా వేరే ప్రెస్ మీట్లో ఆ అంశాలను కూడా ప్రజల ముందు మేము పెడతాం. అయితే వైకాపా 2 రోజుల క్రితం తన 2024 ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ఏ విధంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ సర్వత్రా చర్చిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితిని రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం ఏ విధంగా మెరుగుపరుస్తాననేటటువంటి హామీ ఎక్కడా కనపడలేదు. భవిష్యత్ ఆదాయాన్ని సృష్టించేటటువంటి ఆస్తుల కల్పన ఏ విధంగా కల్పిస్తామనేటటువంటి అంశం వాడి మేనిఫెస్టోలో లేదు. అదేవిధంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తామనేటటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర భవిష్యత్తు పట్టనేటువంటి వ్యక్తి, బాధ్యత లేనటువంటి పార్టీగా వైకాపా పార్టీ ఉంటే, దార్శనికత లేనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఇటువంటి అవినీతి, అసమర్థ, విధ్వంసకార ముఖ్యమంత్రిని తక్షణం గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆర్థిక పెను విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన అందరం కలిసి కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం వికసిత ఆంధ్రతోనే వికసిత భారత్ సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని 150 పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలిపించి ఢిల్లీలో మన వాణి వినపడేటటువంటి విధంగా 3 పార్టీలు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మమేకం కావడానికి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటూ ఈ యొక్క పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ, అలాగే మా పార్టీ ఆఫీస్కి ఇచ్చేసినటువంటి బోండా ఉమా గారికి, అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.